నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చేసింది ఈ వారం శ్రీనిలయం. వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. మనం నివసించే ఇంటి చుట్టూ పెరట్లో వాననీరు నిల్వ ఉంటే దోమలు అధికంగా వ్యాప్తి చెందుతాయి. చూడటానికి దోమలు చాలా చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ దోమలు కుడితే మాత్రం ప్రాణాంతక వ్యాధుల బారిన పడిపోతాం. ఈ దోమకాటు బారిన పడితే ఎన్నో అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తాయి. మన చుట్టూ అపరిశుభ్రత ప్రాంతాల ద్వారా తెచ్చుకున్న దోమల్ని మన నుంచి దూరంగా తరిమి కొట్టడానికి ప్రకృతి మనకు దివ్యమైన ఔషధాల్ని సైతం ఇచ్చింది. ఈ ఔషధ మొక్కల్ని మీ ఇంటి పెరట్లో, కిటికీల పక్కన, బాల్కనీల్లో, ఇంటి ప్రధాన వాకిలి ముంగిట పెంచుకుంటే రోగకారకులైన దోమలు నివాస పరిసరాల నుండి దూరంగా పారిపోతాయి. మరి ఈ నేపథ్యంలో ఏ మొక్కలు ఇంటి ఆవరణలో పెట్టుకుంటే దోమల్ని అరికట్టవచ్చు అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయంలో. వానాకాలంలో మనం నివసించే పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఎక్కువైతే దోమలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. ఆ దోమల వల్లే మనకు ఎన్నో వ్యాధులు వ్యాపిస్తాయి. ప్రకృతే మనకు ఎన్నో విలువైన ఔషధ మొక్కల్ని ప్రసాదించింది. మన ఇంటి పరిసరాల్లో, పెరట్లో ఆ ఔషధ మొక్కలు పెంచుకుంటే అసలు దోమలు మన దరికే చేరవని నిపుణులు చెబుతున్నారు. సహజంగా మన భారతీయ సంప్రదాయంలో ఈ ఔషధ మొక్కలు మన జీవనశైలితోనే ముడిపడి ఉన్నాయి. కానీ మారిన కాలమాన పరిస్థితుల కారణంగా మనం ఆ దివ్యమైన ఔషధ మొక్కలకు దూరంగా బతుకుతున్నాం. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించడంతో పాటు కొన్ని రకాల మొక్కల్ని పెంచితే దోమల్ని నివారించవచ్చు. మన ఇంటి చుట్టూ సహజంగా పెంచుకునే ఔషధ మొక్కలైన బంతిపూల మొక్కలు, వేప చెట్లకు దోమల్ని పరిసరాల నుంచి తరిమే గుణం ఉంది. అలాగే తులసి, రామతులసి, లక్ష్మి తులసి, వనతులసి, కృష్ణ తులసి మొక్కల్లో కృష్ణ తులసి ప్రత్యేకమైనది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసనలతో దోమలు పారిపోతాయి. ఈ మొక్కను ఒకసారి మన ఇంటి పెరట్లో నాటితే చాలు. ఆ తరువాత దాని విత్తనాల ద్వారా చాలా మొక్కలు మొలుస్తాయి. గడ్డిజాతి మొక్కలు ఏ వాతావరణంలోనైనా బాగా పెరుగుతాయి. అలాంటి గడ్డిజాతి మొక్కల్లో నిమ్మగడ్డి ఒకటి. నిమ్మగడ్డి ఉన్న పరిసరాల్లో దోమలు దరిచేరవు. దోమలు రాకుండా వాడే రసాయనాల్లో నిమ్మగడ్డి ద్రవాలనే వినియోగిస్తారు. దీంతో పాటు కొండ ప్రాంతాల్లో విరివిగా దొరికే హార్స్ మింట్ మొక్కల నుంచి విడుదలయ్యే వాసన దోమల్ని తరుముతుంది. దీనిని లెమన్ బామ్, బీ బామ్ అని కూడా అంటారు. ఈ మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి. వీటికి నీరు చాలా తక్కువగా అవసరమవుతుంది. మన ఇంటి పెరట్లో, ప్రహరీ గోడలపై, ఇంటి కిటికీల వద్ద ఈ మొక్కల్ని పెంచుకుంటే దోమలు ఇళ్లల్లోకి ప్రవేశించవని నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో, బాల్కనీల్లో, ఇంటి సింహద్వారం ముందు ఎలాంటి మొక్కలు పెంచితే దోమల్ని అరికట్టవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. దోమల నివారణ కోసం ఇంట్లో మనం ఎన్నెన్నో కెమికల్స్ వాడుతున్నాం. అది దారుణమైన స్థితికి తీసుకువెళ్తుంది. మీకు శ్వాసకోశ రోగాలు తీసుకొస్తుంది, మీకు ఎలర్జీస్ తీసుకొస్తుంది, మీలో కంటికి అన్ని రకాల ఈ సెన్సెస్ అన్నీ కూడా వాటి వలన మీకు చాలా రుగ్మతలకి కారణమవుతుంది. అది మీరు తెలుసుకోవట్లేదు. అది ఇదేదో మనకు దోమలు పోతున్నాయి, మనం ఏదో పొగ పెట్టాం అని అంటే ఆ పొగ ఏం పొగ అంటే ప్రాణాన్ని హరించే పొగది. మనకి న్యాచురల్గా ఉన్నాయి. ఈ ఔషధులు మీకు కషాయాలకే కాకుండా, పర్యావరణకే కాకుండా, మీకు ఎరోమాకే కాకుండా, మీలో టాక్సిన్స్ తీసేయటమే కాకుండా ఎట్లాంటి వనమూలికలు అంటే అవి ప్రాణ ప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు. అటువంటి మీకు మస్కిటోస్ని కూడా రిపెల్ చేస్తుంది. దోమల్ని మటుమాయం చేస్తాయి. ఏమిటి అవి? మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే అత్యద్భుతం మాచిపత్రం. అది గణపతి కూడా మనం వాడతాం. అట్లాగే జూలు మాచిపత్రి, అలాగే లావెండర్ మాచిపత్రి, అలానే మీకు ఈ ఓడమస్ లాగా మీకు వచ్చేది ఎంత అద్భుతమైనది ఉందంటే లెమన్ గ్రాస్ ఒకటి, అలాగే మీకు ఈక్లిప్టస్ లెమన్ సెంటెడ్ గ్రాస్,
పాటుగా ట్రీగా వస్తుందన్నమాట. లెమన్ సెంటెడ్ ఓడమస్ అంటారు అది. దాంతోపాటుగా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, లవంగ తులసి, మింటు తులసి, కర్పూర తులసి, వాము తులసి, మీరు ఇలా చెప్పిపోతే అనేక రకాల తులసిలు కూడా మీకు అద్భుతమైన ఈ మస్కిటో రిపెలెంట్స్గా పనిచేస్తాయి. మీకు దాంతోపాటుగా మెలిలోక బ్యూటిఫుల్ ట్రీ, ఎంత ఎల్లోయిష్గా ఎంత బాగుంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఆహ్లాదంగా ఉంటుంది, అది అట్ట నలపంగానే మంచి సువాసన వస్తుంది. అలాంటి మెలిలోకాన్ని మనం పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే మనం గ్రౌండ్ కవర్స్గా మరువం, దమనం, ఇవన్నీ కూడా మనం ఈ తోరణాలకి, మామిడి తోరణాలతో పాటు ఇవన్నీ కట్టుకునేవాళ్ళం. ఎందుకంటే దోమలు రాకుండా ఇవన్నీ పనిచేస్తాయని. మనం అవి మర్చిపోయాం. ఆడవాళ్ళు కొప్పుల్లో అవి పెట్టుకునేవాళ్ళు. దాంతో ఈ మరువం అనేది, దమనం అనేది మంచి నిద్రను తీసుకొస్తుంది. ఎంత అంటే మీకు ఇప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు నిద్ర కోసం. మన నిద్ర కోసం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ చాలా డేంజరస్, ఇమ్యూనిటీని తీసేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ వనమూలికలు ఏవైతే ఉన్నాయో మంచి సువాసన వచ్చాయి, ఇవి మనం వాడుకోవాలి. ఇలాంటివి వేప, గానుగ, మీకు ఇవన్నీ కూడా మీకు అత్యద్భుతమైన మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్. వృక్ష సంపద అనేది మనకి ఇంత అంత కాదు, అత్యద్భుతమైన సంపద మనకి ఇచ్చారు. ఆ సంపదని మనం వాడుకుని అట్లీస్ట్ నేను చెప్పినంత వరకు వీటిని మీరు అందుబాటులో మీ పెరట్లో పెట్టుకోవటం, అట్లాగే అప్పుడప్పుడు మీ తోరణాలకు కట్టుకోవటం, ఇవన్నీ చేసినప్పుడు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఈ వనమూలికలు దీన్నే ప్రాణప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు అన్నారు. ఇలాంటి వనమూలికలను మనం వాడుకోవాలి. చినుకు పడితే చాలు ఇంటి పరిసర ప్రాంతాలన్నీ దోమలు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఎలాంటి మొక్కలు పెంచాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం నివసించే కాలనీలో, కమ్యూనిటీల చుట్టూ పచ్చదనం తోరణం కట్టినట్టు రకరకాల ఔషధ మొక్కల్ని నాటితే దోమలు మన దరికి రానే రావు. ఆ మొక్కల్లో సిట్రోడెరా, కర్పూర తులసి, లవంగ తులసి, మింట్ తులసి, నిమ్మగడ్డి, దర్భ, లావెండర్ వంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల్ని ప్రతి ఇంటి ముందు నాటుకోవాలి. కాలనీలోని రోడ్డుకి ఇరువైపులా నిమ్మగడ్డి పెంచితే మరీ మంచిది. ఔషధ మొక్కలు గుప్పించే వాసనకు దోమలు పరారవుతాయి. ఆ మొక్కల పరిమళాలను మనం పీలిస్తే మెరుగైన ఆరోగ్యాన్ని బోనస్గా పొందుతాం. ఇలా ఎన్నో మొక్కలు మనకు దివ్యౌషధాలుగా, దోమల సంహారకారకాలుగా ఉపయోగపడతాయి. మరింకెందుకు ఆలస్యం? ఈ వర్షాకాలంలో దోమల్ని తరిమే ఔషధ మొక్కల్ని నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఓషధిభ్యో నమః. ఈరోజు ప్రగతి రిసార్ట్స్లో మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఔషధాలు అనేవి మనకి మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్గా ఇక్కడ అనేక రకాలు ఉన్నాయి. మోర్ దాన్ 150 వెరైటీస్. దీంట్లో ముఖ్యంగా మనం 15 వెరైటీస్ పాపులర్గా మనం అందరికీ వాడుకలోకి తీసుకొస్తున్నాం. ఈ 15 అనే దాంట్లో మొట్టమొదట మనం లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ చూడండి. ఈ లెమన్ గ్రాస్ అనేది ఒక ఔషధి, అరోమాటికే కాకుండా ఆహ్లాదకరంగా మీకు సెంట్స్ లాగా వాడుకోవచ్చు. రూమ్లో స్ప్రేయర్స్ గాను, అట్లాగే మీకు ఎక్కడైతే ఫ్లోరింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం కెమికల్స్ వాడుతున్నాం, ఏది క్లీనింగ్ కోసం. ఈ కెమికల్స్ వాడకుండా అయితే మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ ప్రతిదీ ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ వాటర్లో కలుపుకుని మీకు క్లీన్ చేస్తే ఇటు ఈగలు రావు, మస్కిటోస్ రావు, అట్లాగే మీకు మంచి అరోమా వస్తుంది. ఈక్లిప్టస్ లెమన్ సెంటెడ్ ఓడమస్ అంటాం చూసారా, ఓడమస్ మీకు దోమలు రానికుండా వేస్తారే, దీని యొక్క సెంట్, ఈ వాసన చూస్తే అత్యద్భుతమైన ఔషధి దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా మీకు పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా మీకు దోమల్ని రానికుండా చేయడంలో టాప్ 10లో ఇది నంబర్ 1 కింద వస్తుంది. దోమల్ని నివారించే మొక్కల్లో అతి ముఖ్యమైన మొక్క ఇది మాచీపత్రం. గణపతికి మాచీపత్రం సమర్పయామి అని పెట్టుకున్నాం. ఈ మాచీపత్రం యొక్క అరోమా ఎలాంటిదంటే ఈ దోమల్ని పారదోలుతుంది.
ఏ మస్కిటో కూడా దరిదాపులకు రావు వీటికి. అందుట్లో ఇది ఔషధిగా ఎలా పనిచేస్తుందంటే, మనకు ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది కదా, ఈ కరోనాలో దీని కషాయం నంబర్ 1. ఈ మలేరియా జబ్బులు రానికుండా, యాంటీ వైరల్ రాకుండా చేసేది ఇది. జూలు మాచిపత్రి దోమల్ని దగ్గరికి రానికుండా చేయటమే కాకుండా ఈ పరిసరాలన్నిటినీ మంచి అరోమాని తీసుకొస్తుంది. ఈ అరోమాతో మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. లావెండర్ మాచిపత్రి చూడటానికి ల్యాండ్స్కేప్లో చాలా బాగుంటుంది. దోమల్ని దరిదాపులు రానియదు. నాగదళి ఇది ఎంత అద్భుతమైందంటే, మస్కిటోస్నే కాదు, ఇది నాగు పాములు కూడా దీన్ని దరిజారం. దీన్నే సదాపాకు అంటారు. అత్యద్భుతమైన ఔషధి. దీన్ని మనం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. దోమల నివారణకు మరొక మొక్క వాము ఆకు. ఈ వాము ఆకు అనేది ఎంత అద్భుతమైందంటే, దోమలు దరిదాపుల్లో ఉండవు. ఇంటి దగ్గర మనం ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే చూడండి ఎంత వెరిగేటెడ్ కలర్స్ ఉందో. మనం అట్లాగే బాల్కనీల్లో, మీరు ఇళ్ళ బాల్కనీల్లో ఇవన్నీ పెంచుకుంటే మీకు దోమలు రాకపోవటమే కాదు, బాల్కనీలో సైజుని బట్టి మేము మంచి ఒక వర్టికల్ స్టాండ్ చేసాం. ఒక్కో దాంట్లో 10 మొక్కలు పెట్టుకోవచ్చు, 20 మొక్కలు పెట్టుకోవచ్చు. అది వర్టికల్ గార్డెన్గా ఉంటుంది. మీకు మంచి గాలి లోపల అరోమా వస్తూ ఉంటుంది. చూడటానికి మంచి ల్యాండ్స్కేప్, మీకు వర్టికల్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్గా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు తులసి కూడా అత్యద్భుతమైన ఔషధి దోమల నివారణకి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి వీటిలో. ఇది కృష్ణ తులసి, అలాగే లక్ష్మీ తులసి, అలాగే మీకు లవంగ తులసి, మింటు తులసి, కర్పూర తులసి, వాము తులసి. ఈ అన్ని తులసిలన్నీ కూడా మీకు అత్యద్భుతంగా మస్కిటోని రిప్లెంట్ చేస్తాయి. అంటే నీకు దోమల్ని నివారణ చేస్తాయి. ఇలాంటి రోజు మనం అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా వంటలు వండుకునేటప్పుడు వాటి మీద ఈ తులసి ఆకు మనం వేయమంటారు. భూ కాలుష్యాన్ని మనం ఆపగలుగుతున్నాం, జల కాలుష్యాన్ని ఆపగలుగుతున్నాం, వాయు కాలుష్యాన్ని ఆపగలుగుతున్నాం, శబ్ద కాలుష్యాన్ని ఆపగలుగుతున్నాం, ఓజోన్ పంచి రాకుండా చేయగలుగుతున్నాం. మన ఆహారంలో వ్యాధిరహిత సమాజం చేయాలి అంటే ఈ ఔషధులు మన పెరట్లో ఉండాలి. ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మీరు ఇంట్లో స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, వర్టికల్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, హ్యాంగింగ్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, రూఫ్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ పాట్ గార్డెనింగ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇట్లాంటి వాతావరణం కల్పించుకోవాలి. ఇలా మనం ఇల్లు కట్టుకోవాలి, ఇలా నివసించే యోగ్యంగా ఉండేటట్టు చేసుకోవాలి. చుట్టూ మొక్కలు ఉండాలి. ఒక్కటే మార్గం, వృక్షో రక్షిత రక్షితః. మన ఏదైతే ప్రకృతి మాతకు నీరాజనం, ఓషధిభ్యో నమః. ఓషధులను రక్షించుకుందాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ 2 విషయాల్లో బాగా ఆలోచించి ముందడుగు వెయ్యాలని పెద్దల ఉద్దేశం. అనుబంధాలతో అందంగా అల్లుకున్న పొదరిల్లు ఇప్పుడు ఆధునికంగా రూపుదిద్దుకుంటోంది. సొంతింటి కల సాకారం చేసుకున్న తరువాత ఆ ఇంటిని నిత్య నూతన సొబగులు అద్దాలి అనుకుంటారు గృహ యజమానులు. మరి ఈ క్రమంలో పడక గది రూపకల్పనపై ప్రత్యేక కథనం మీకోసం గృహ శోభలో. రోజంతా శ్రమ చేసి ఇంట్లోకొచ్చి సేద తీరే ప్రదేశం పడక గది. మరి పడక గదిని అందంగా ఎలా ముస్తాబు చేసుకోవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. బెడ్రూమ్ డిజైనింగ్కి వచ్చేసరికి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లైట్ కలర్స్ ఉండాలి, స్మూత్ కలర్స్ ఉండాలి, హాయిగా ఉండాలి అని చెప్పి. బట్ ప్రతిసారి అలా ఉండే అవసరం లేదు. మ్యాక్సిమలిజం ట్రెండ్ చాలా హ్యాపెనింగ్గా నడుస్తుంది. రూమ్ కొంచెం స్పేషియస్గా, లైక్ ఒక 14x14 కానీ 16x16 కానీ రూమ్ సైజ్ ఉన్నట్టయితే మనం డెఫినెట్గా ఒక మంచి డార్క్ కలర్తో ప్లే చేయొచ్చు. డార్క్ కలర్ సెలెక్షన్ కూడా అట్ ద సేమ్ టైం కొంచెం ట్రికీగా ఉంటుంది. డార్క్ కలర్ అయినా కానీ బ్రైట్ ఉండొద్దు, అబ్జార్బ్ చేసుకునే కలర్స్ యూస్ చేసుకోవాలి.
సో మనం ఇక్కడ ఒక నైస్ పేస్టల్ గ్రీన్ కలర్ తీసుకున్నాము, డార్క్ గ్రీన్ కలర్. ద హోల్ రూమ్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఒక మంచి ఫీచర్ వాల్ లాగా యాడ్ చేస్తుంది. ఏ వాల్ డిజైన్ లేదు, వాల్ పేపర్ లేదు, జస్ట్ బై ఇట్స్ కలర్ ఇది రూమ్ని ఎలివేట్ చేస్తుంది, బెడ్కి బ్యాక్ డ్రాప్ లాగా యాడ్ చేస్తుంది. సో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే అలా వదిలేసేయలేము. సో ఎవ్రీవేర్ ఒక మెటల్ ఎలిమెంట్ని కనెక్ట్ చేస్తున్నాం. ఈ రూమ్కి వచ్చేసరికి బ్రాస్ ఎలిమెంట్ తీసుకున్నాం. సో వాల్ ప్లెయిన్ ఉండేటప్పటికి ఈ బ్రాస్ డెకార్స్, ఆ బ్రాస్ హ్యాంగింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఒక సూపర్ అట్రాక్షన్ లాగా ఈ రూమ్ని క్రియేట్ చేస్తాయి. సో బెడ్ తీసుకున్నప్పుడు కూడా గ్రీన్కి వీ హ్యావ్ టు టేక్ అప్ అ కాంట్రాస్ట్ కలర్. సో లైట్ బేజ్ కలర్ తీసుకున్నాం. ఈ కుషనింగ్ అది కూడా హెవీ డిజైన్ అది లేదు, సింపుల్ అపాల్స్టర్డ్ వర్క్ తీసుకున్నాం. కర్టెన్స్ అనేవి అగైన్ మేజర్ చాయిస్, బికాస్ డార్క్ కలర్ తీసుకున్నాం కాబట్టి కర్టెన్స్ వచ్చేసి కాంప్లిమెంటింగ్గా ఉండాలి. డిజైన్ కూడా మనం సింప్లిసిటీ, మోడర్న్, కంటెంపరీ అని టర్మ్స్ వాడుతున్నాం కాబట్టి సో వాటికి దగ్గరగా ఉన్న ఫినిషెస్ అండ్ టెక్స్చర్స్ తీసుకోవాలి. ఈ స్మూత్ ఫినిష్ కోసం అని చెప్పి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. డిజైన్ కూడా రగ్గడ్ డిజైన్, రస్టిక్ డిజైన్ వచ్చేలాగా తీసుకున్నాం. సో ఇది సింపుల్ ఉండేటప్పటికీ కూడా ఒక యునిక్ క్యారెక్టర్ని క్యారీ చేస్తుంది. అలానే ఫాల్ సీలింగ్కి వచ్చేసరికి కూడా మనం డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా వాల్పేపర్ని తీసుకోవడం వల్ల ఆ వాల్పేపర్ కూడా డామినేట్ చేయకూడదు. మనకి ఆల్రెడీ వాల్ చాలా డామినేటింగ్గా ఉంది. సో మిగతా క్యారెక్టర్స్ అన్నీ సటిల్గా ఉంటూ వాటి తాలూకు ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. సో సింపుల్ డిజైన్, ఒక చిన్న స్టెప్ డిజైన్తో పాటు ఒక రస్టిక్ కూల్ వాల్పేపర్ని తీసుకున్నాం. లైట్ గ్రీన్ టచ్ వస్తూ బేస్ కలర్ అంతా బేస్ని కనెక్ట్ అయి ఉండడం వల్ల అగైన్ ఓ యూనిఫార్మిటీ అనేది రూమ్ అంతా క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి షేడ్స్ తీసుకున్నప్పుడు వీటిని కాంప్లిమెంట్ చేసే వాల్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంత డార్క్ తీసుకున్నప్పుడు దీనికి బాగా లైట్ లేదా వైట్ కలర్ తీసుకున్నా లేదా ఈ గ్రీన్లోనే ఇంకొక షేడ్ తీసుకున్నా కానీ ఈ వాల్ ఇంత ఎలివేట్ అయ్యే ఆప్షన్ ఉండదు. ది అదర్ సైడ్ ఆఫ్ ద రూమ్ మనకి ఈ వార్డ్రోబ్ స్పేస్ వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్గా ఉండటం వల్ల ఈ చిన్న వార్డ్రోబ్ సరిపోయింది. సో డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్గా ఉన్నప్పుడు వార్డ్రోబ్ ఎంత తక్కువగా ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. లాఫ్ట్ వరకు తీసుకునే అవసరం లేకుండా స్టాండర్డ్ రెంటల్ హైట్లో ఈ వార్డ్రోబ్ని ఆపేసాము. సో రూమ్ అంతా ఇంత క్లాసిక్గా వచ్చినప్పుడు స్టాండర్డ్ రెగ్యులర్ డోర్స్ కన్నా మనకి ఇట్లా ప్రొఫైల్ డోర్స్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మనం ముందు అనుకున్నట్టు ఒక మెటాలిక్ టచ్ని రూమ్ అంతా బైండ్ చేసేలాగా తీసుకున్నాము. డెకరేటర్స్ కానీ, ఫ్యాన్ కానీ. ఈ వార్డ్రోబ్కి వచ్చేసరికి ఈ ప్రొఫైల్స్, ఇక్కడ కూడా మనం బ్రాస్ మెటల్ తీసుకున్నాము. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అగైన్ రూమ్లో యూజ్ చేసిన గ్రీన్ కలర్ ప్లస్ ఈ బేజ్ కలర్. డైరెక్ట్గా వీటన్నిటిని కనెక్ట్ చేయకుండా అగైన్ బ్రాస్ మిర్రర్ ఫినిష్ వచ్చేలాగా ఒక సెంటర్ బ్యాండ్ తీసుకున్నాం. డిజైనర్ ఫినిష్ వచ్చింది, మినిమలిస్టిక్ ఎఫెక్ట్ వచ్చింది. రూమ్ చాలా కొత్తగా, యూనిక్గా కనిపిస్తుంది మనకి. పర్యావరణం పట్ల ఆరాధన, అందరూ తమ ఆలోచనల్ని మాటల్లో చాలా మంది వ్యక్తం చేస్తారు, కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాదని వెనుకంజ వేస్తారు. ఇలా అనుకునే వారి ఆలోచనలకు భిన్నంగా గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రకృతి ప్రేమికుడు పక్షులు దూరని ప్రదేశంలో పచ్చదనంతో అపురూపమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఈ సాంకేతిక యుగంలో ఎన్నో సదుపాయాలు ఉన్నా ఆయన ఇల్లు మాత్రం ఆయన పేరులాగే ప్రకృతితో లీనమైపోయింది. మరి పర్యావరణ రహిత భవనాలు అందించే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన ప్రకృతి ఒడిలో కుటుంబ సమేతంగా జీవించడం అంటే ప్రకృతి పట్ల ఎంతో ఆరాధనాభావం కలిగి ఉండడం. అంతేకాదు, హరిత సౌందర్యాల మధ్య అరుదైన ఇంటిని నిర్మించుకోవాలనుకునే వాళ్లకు చక్కటి అభిరుచి కూడా తోడైతే ఇక ఆ ఇల్లు ఒక నందనవనం. అలాంటి అపురూపమైన ఇంటిని గుజరాత్లోని సూరత్లో స్నేహల్ పటేల్ అనే వ్యక్తి విలక్షణంగా నిర్మించుకున్నారు. 3.5 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ భూమిలో 70 రకాల చెట్లను అటవీ ప్రాంతాన్ని తలపించేలా పెంచారు. పర్యావరణ స్ఫూర్తితో స్నేహల్ పటేల్ నిర్మించిన ఈ ఇంటి వనంలోకి పలు పక్షులను, 35 రకాల సీతాకోక చిలుకలను చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక్క మొక్క కూడా లేదు. ఇది పూర్తిగా బంజరు భూమి.
అలాంటి నేలపై అన్ని దేశీ రకాల మొక్కల్నే నాటారు. ఫలితంగా ప్రకృతికి ఈ ఇల్లు ఆవాసంగా మారింది. విద్యుత్తు కోసం ఇంటి పైకప్పు పైన సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలంలో సౌర ఫలకాల ద్వారా విద్యుత్ సరఫరా సరిపడా ఉండదు. కాబట్టి ఆయన విండ్ జనరేటర్స్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆయన ఇంటికి కావలసిన విద్యుత్ సరఫరా సరిపోతుంది. బయట నుంచి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అవసరం కూడా లేకుండా పోయింది. ఆయన వాడే కారు కూడా ఎలక్ట్రిక్ కారు కావడంతో విద్యుత్తుని ఛార్జింగ్ చేసుకుంటారు. వర్షాకాలంలో 2 లక్షల లీటర్ల వాన నీటిని ఒడిసిపట్టి నేరుగా స్టోరేజ్కి చేరుకునే ఏర్పాటు చేసుకున్నారు. ఆ నీటిని ఆయన ఏడాది పొడవునా వాడుకుంటారు. వాషింగ్ మిషన్లోని నీరు నేరుగా టాయిలెట్ను ఫ్లష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆయన నిత్యం వాడే నీళ్లను కూడా మళ్లీ వినియోగిస్తారు. కుటుంబ సభ్యులు స్నానం చేసిన నీటిని, అలాగే వాష్ బేసిన్లో వాడిన నీటిని వేరువేరుగా సేకరిస్తారు. వాటిని 3 కుండల పద్ధతి ద్వారా ఇసుకను ఉపయోగించి ఆ నీటిని వడపోస్తారు. ఆ తర్వాత ఆ నీటిలోనే అంతర తామర మొక్కల్ని పెంచుతారు. వాటి వేళ్లను తాకుతూ వెళ్లే నీళ్లు వాటంతటవే శుభ్రపడతాయి. ఆ నీటిలోనే అందమైన చేపలు కూడా పెరుగుతాయి. ఆ నీళ్లలో తగినంత ఆక్సిజన్ ఉంటుంది. ఈ ప్రకృతి వనంలో ఉండే ఇంట్లో బయట వేడిమితో పోలిస్తే కనీసం 4-5 డిగ్రీల వేడి తక్కువగా ఉంటుంది. ఈ ఇంటిని బోలుగా ఉండే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టడం జరిగింది. అంటే 2 ఇటుకల మధ్య కొంత ఖాళీ స్థలం ఉండేటట్టుగా నిర్మించారు. అందుకే బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ఆ వేడి ఇంట్లోకి రాదు. మీరు కూడా ఇదే విధంగా హరిత సౌందర్యానికి హారతి పట్టే ఇంటిని నిర్మించుకుని ప్రకృతితో కలిసి జీవించండి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఇది వర్షాకాలం. మొక్కలు పెంచడానికి అనువుగా ఉంటుంది వాతావరణం. మీ అభిరుచికి తగిన మొక్కల్ని ఇంటి ఆవరణలో నాటండి. అపార్ట్మెంట్స్లో అయితే బాల్కనీల్లో పెంచుకోండి. మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గాలిలో విషపూరిత పదార్థాల్ని సైతం తొలగిస్తాయి మొక్కలు. ఇంటికి చల్లదనాన్ని తెస్తాయి. అలాగే ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోండి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియపరచండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015212. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.